వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెలగా డబుల్ బెడ్రూమ్ బేస్మెంట్ పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది. అధికారులు నేతలు వెంటనే అప్రమత్తమై ఎమ్మెల్యేను కాపాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఉన్నారు. వెళ్ళని 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 వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెలగా పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది. భయాందోళనకు గురైన అధికారులు నేతలు వెంటనే అప్రమత్తమై ఎమ్మెల్యేను కాపాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఒకరి నిర్మాణం జరుగుతున్నాయి. దాన్ని పరిశీలించడానికి అయితే జిల్లా కలెక్టర్ గరిమిలా అగర్వాల్ తో పాటు శ్రీనివాస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. కొంతమంది అధికారులు ఆ పర్యవేక్షిస్తున్న సమయంలో మాత్రం ఒక్కో వైపు ఆ టోటల్ కింద ఉన్న బేస్మెంట్ అయితే ఒకటేసారి కుంగడంతో ఇటు ఆది శ్రీనివాస్ కు అదేవిధంగా కలెక్టర్ కు త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. అక్కడ ఉన్న అధికారులు వెంటనే అలర్ట్ కావడంతో కూడా వాళ్ళిద్దరికైతే ప్రమాదం తప్పడం జరిగింది. అయితే అక్కడ నిర్మాణంలో భాగంగా కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. దాన్ని పర్యవేక్షించడానికే ఇటు ఆది శ్రీనివాస్ అదేవిధంగా జిల్లా అధికారుల యంత్రాంగం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, పనుల నాణ్యత ఏ విధంగా ఉంది, కరెక్ట్ కడుతున్నారా లేదా అనే కోణంలో కూడా అక్కడికి వెళ్లి చూడడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఆ బేస్మెంట్ కట్టడం జరిగింది. అయితే అది మొత్తం అక్కడ అందరూ నిలబడడంతో కూడా అది ఒక్కటేసారిగా కుంగిపోయిన పరిస్థితి మన విజువల్స్ లో చూడవచ్చు. పక్కన ఉన్న వారిని ఇతను చేతి పట్టుకోవడంతో ఆగిన పరిస్థితి, లేదంటే దాంట్లో పడితే వీళ్ళకి కంపల్సరీ దెబ్బలు తగ్గుతాయి, లేకపోతే ఏదైనా ఒకటి ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుండే. కానీ చుట్టూ మాత్రం ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రభుత్వం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పర్యవేక్షించడానికి వెళ్ళిన సమయంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే వాళ్ళకి ఏం కాకపోవడంతో అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. వెళ్ళని